బీసీ రిజర్వేషన్ బిల్లుకు సభ ఆమోదం 42% రిజర్వేషన్ కల్పిస్తూ సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ బీసీ జనాభా 56.36%. చట్టబద్ధత కోసం అఖిలపక్షంతో ఢిల్లీకి పోదాం, ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ని కోరిన సీఎం. రాహుల్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం, అవసరమైతే చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు 2 సభల ఆమోదం తెలిపినాయి. ఇటు అసెంబ్లీ, ఇటు మండలి 2 కూడా ఆమోదం తెలిపినాయి. ఈ సభలో బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ దాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఆయన ప్రవేశపెడితే ఆ బిల్లు ఆమోదమైంది. ఇటు బీఆర్ఎస్ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది. ఇట్లా ఆ మొత్తానికైతే బిల్ అయితే పాస్ అయింది. కానీ దీనికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి, మిగతా వాళ్ళందరూ కొట్లాడాలని చెప్పేసి నేను ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఇంకా ఇక్కడి వరకు అయిపోయింది కదా, బీసీ బిల్లును చేసినా అయిపోయింది. చట్టబద్ధత కల్పిస్తారా కల్పియరా ఏంటి అనేది మాత్రం ఇంకా అది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కోర్టులో, కేంద్ర ప్రభుత్వం మోడీ చేతిలో మారిపోయింది, మోడీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏమంటున్నాడు, దీన్ని చట్టబద్ధత కల్పించడం కోసం అఖిలపక్షంతో ఢిల్లీ పోదాము, ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ని కోరుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా ఇప్పుడు ఇంకా ఈయన ఓరుడు సరే, వాళ్ళు ఇప్పించుడు సరే. ఇప్పుడు మీకు మాట్లాడుకుంటందుకేమో టక్కున అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు గాలెందుకు ఇప్పించాలండి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే అసలు నువ్వు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినావో తెలియదు, దేనికోసం అడిగినావో తెలియదు, నీ కార్యాలయం ఎప్పుడు మెయిల్ పెట్టింది ప్రధానమంత్రికి, ఆయన ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసిండు, మీకు ఎప్పుడు టైం ఇచ్చిండో తెలియదు. ఉన్న పలంగా రాత్రికి రాత్రే అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది. తెల్లారక ముందుకే ఫ్లైట్ ఎక్కేసి నువ్వు ఢిల్లీకి పోయినావు, గంట 2 గంటలు కూర్చొని మాట్లాడుకున్నావు, వచ్చినావు. అప్పుడు ఎవరు అపాయింట్మెంట్ ఇప్పించారు మీకు? అంటే మీ సొంతం పనుల కోసము 100% అది సొంతం పర్సనల్ గ్రడ్జ్ కోసమే పోయిండు ఆయన రేవంత్ రెడ్డి గారికి. దానికోసం అయితే ప్రధానమంత్రి టక్కున మీ రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇస్తాడు. ఈ బీసీల కోసానికి ఇక చూడండి ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి, దాని ఒక ల్యాబ్ చేయాలి. కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద పడేసిండు మొత్తం. మీరిద్దరు అపాయింట్మెంట్ ఇప్పించండి, నేను పోతా. ఎందుకు నువ్వు అడగొచ్చు కదా, నువ్వు అడిగి తీయడా? ఇప్పుడు మీరు ఒకటే కదా. ఇప్పుడు మోడీకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి పెడుతున్నావు కదా నువ్వు. అదానికి ఆస్తులు, అదానికి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటివి, అదానికి తెలంగాణ భూములు దోషి పెడతా ఉంటివి, అదానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు, అన్ని ఫైళ్ళు సీదాగా ఏకంగా రాహుల్ గాంధీ చెప్పినా, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినా వినకుండా మొత్తం క్లియరెన్స్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళా మీరు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంటు బండి సంజయ్ ఇప్పియాలి, కిషన్ రెడ్డి ఇప్పియాలి. ఇది సిల్లీగా అనిపిస్తలేదు? మీరు ఎగ్గొట్టే కార్యక్రమంలో భాగంగా ఇదేదో సాకెత్తుకుంటున్నట్టు అనిపిస్తలేదు? 100% సాకే కదా, ఇది సాకెత్తుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది తప్ప ఇంకొకటి లేనేలేదు ఇందులో. రాహుల్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ నువ్వు రాహుల్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ కలిసినటువంటి ఫోటోలను బయటకు పెట్టండి. అయ్యా మేము ఇట్లా మనం ఇచ్చినాం కదా బీసీ డిక్లరేషను, ఇక దాంట్లో భాగంగా మేము చేసినామని ఫస్ట్ నువ్వు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీ గారిని కలిసి దాని తర్వాత ప్రధానమంత్రిని కలవండి. రాహుల్ మీకు సమయం ఇచ్చేటువంటి అవకాశం లేనేలేదు. రాహుల్ గాంధీ ఇప్పటికే మొన్న గుజరాత్లో మాట్లాడిండు. కొంతమంది దొంగలు ఉన్నారు మా దాంట్లో, మా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే వండుకుంటా వాళ్ళ భర్తం మేము తొందరలోనే అని చెప్పేసి గుజరాత్లో నిన్ను ఉద్దేశించి మాట్లాడే ఆయన. ఈ టైంలో మీకు అపాయింట్మెంట్ ఇస్తారా అండి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ? సో కాబట్టి ఈ రకంగా ఎంత ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేసిరు. ఇంకా అయిపోతుంది. ఇక మేము బిల్లు పాస్ చేసినాం, చేతులు దులుపుకున్నాం, అయిపోయింది. ఇంకా రేపు పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటాం, ఇంకోటి పెట్టుకుంటాం అని చెప్పేసి ఇక రెడీగా కూర్చున్నారన్నమాట. అవసరమైతే చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఇంకా ఇగో